హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంది నన్ను అడుగుతున్నారు, అక్క రోజ్ మెరీ అంటున్నారు కదా, కొంచెం దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అక్క అంటున్నారు. రోజ్ మెరీ, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, గుల్ మెహందీ అని కూడా అంటారనమాట. యాక్చువల్గా ఇవి మన పంట అయితే కాదు, బట్ ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్లో అన్ని చోట్ల కూడా ఈ రోజ్మెరీ పంట అనేది సాగుతుంది. నేను ఆన్లైన్లో తెప్పించి బ్లింకిట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ రోజ్మెరీ అనేది ఇప్పుడు అవైలబుల్లో ఉంది. మీరు పచ్చివి తెప్పించుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఒక అరోమాటిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది మింట్ లీవ్స్ జాతికి చెందిందనమాట. ఇలా ఉంటుంది. కుదిరినంత వరకు మీరు పచ్చిగానే తెప్పించుకోండి. డ్రైడ్వి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బట్ ఈ పచ్చికున్నంత సువాసన కానీ ఇది ఇచ్చే రిజల్ట్ కానీ మనకి ఎండిపోయిన దాంట్లో ఉండదు కదా. కాబట్టి నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను అనమాట ఈరోజు. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట పచ్చిగా. స్మెల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే మనకి జాంకాయ ఆకు స్మెల్ అయితే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట స్మెల్. మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. 3 స్టార్ 5 స్టార్ హోటల్స్లో టర్కీ చికెన్ కానీ ఏదన్నా నాన్ వెజ్ ఐటమ్స్లో కానీ సూప్స్లో కానీ సాసుల్లో కానీ ఇది మస్ట్ అండ్ షుడ్గా వేస్తారు. ఎందుకంటే దీని అరోమాటిక్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ లేదంటే చిన్న పిల్లలు కానీ దీన్ని తినకూడదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక బిట్టర్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట కొంచెం. అయితే మాత్రం స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి, జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా మెరుగుపరుస్తుందంట. అండ్ ఇంకోటి, మీరు ఏదన్నా స్ట్రెస్లో ఉండి బాగా ఆలోచన ఎక్కువగా ఉండి మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా అయిపోయినప్పుడు ఇది స్మెల్ చూస్తేనే మీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుందంట. అండ్ ఈ వాటర్ తీసుకొని రోజ్మెరీ వాటర్ తాగినా కూడా మన మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందంట. ఓకే, ఇప్పుడు ఈ రోజ్మెరీ మన జుట్టుకి ఎంత మంచి చేస్తుందో ఈరోజు నేను మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తున్నానండి. ఈ రోజ్మెరీ వాటరు మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు మనకి తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుందంట. మన మైండ్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి ఇందులో. సరే, ఇంకా లేట్ చేయకుండా దీని వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా, ఇప్పుడు దగ్గరికి చూస్తున్నాను చూడండి. ఇవి రోజ్మెరీ అనమాట. నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను. ఇవి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, స్టోర్ ఉంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా చేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4 తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న క్వాంటిటీ అంతా 4 తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బౌల్లో కరివేపాకు కూడా తీసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గుంటగలగర ఆకండి. గుంటగలగర ఆకు మీకు పొలాల గట్ల మీద దొరుకుతుంది. ఇలా ఉంటుందన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, చిన్నతనంలో బాలనేర్పు వచ్చేసింది అక్క అంటున్నారు. బాలనేర్పు వచ్చినా మీ జుట్టు కొంచెం కలర్ షేడ్ అవ్వాలి అనుకున్నా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లో నాటుకుంటాను అనమాట. ఏదైనా సరే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి. మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, గుంటగలగర ఆకు పౌడర్ కూడా దొరుకుతుంది, తెప్పించుకోవచ్చు అనమాట. ఇలా నల్లగా వచ్చేస్తుంది అనమాట ఆకు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. గుంటగలగరలో కూడా తెల్ల గుంటగలగర ఉంటుంది, పసుపు పచ్చ గుంటగలగర కూడా ఉంటుంది అనమాట. చాలామంది ఇది పప్పులో కూడా పెట్టుకుంటారు. కళ్ళకి చాలా మంచిదంట. మీకు తెలియకపోతే కళ్ళ సమస్యలతో బాధపడే వాళ్ళు ఏమన్నా ఉంటే గుంటగలగర ఆకుని పప్పులో పెట్టుకోండి, చాలా మంచిది మన కంటికి. ఇలాగా నేను 3 ఇంగ్రీడియంట్స్ వేసేసాను కదా, కొద్దిగా నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఏదైనా అది కొలత లెక్క అనమాట. మనకి రంగు చూడండి ఎంత చక్కగా మారిపోయిందో. అండ్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి. మీరు ఇది పొయ్యి మీద పెట్టి కొద్దిగా మనకి బాయిల్ అవుతున్నప్పుడు భలే మంచి స్మెల్ అయితే ఇళ్ళంతా వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. నాకు చాలా ఇష్టం రోజ్మెరీ. ఆ స్మెల్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట. అండ్ హెయిర్కి పెట్టుకుంటానికి కూడా మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. దాని స్మెల్ అంత బాగుంటుంది. ఎస్, ఇది కొంచెం సేపు అయినాక ఇలా వచ్చేస్తుంది వాటర్. ఇంకా థిక్ కలర్లోకి ఆరెంజ్ షేడ్లోకి వచ్చేసింది అనమాట. దాన్ని చల్లారి పెట్టేసుకొని ఒక గిన్నెలో పోసుకోండి. చూడండి ఇంత క్వాంటిటీ వచ్చింది. మీ హెయిర్ని బట్టి మీరు వాటర్ని చూసుకొని పోసుకోండి. ఇప్పుడు ఇది ఒరిజినల్ రోజ్మెరీ వాటర్ అనమాట. అండ్ మనం గుంటగలగర ఆకు మిక్స్ చేసాం కాబట్టి షేడ్ కూడా మారిపోయింది మనకి. వాటర్ బాటిల్స్
మీకు అవైలబుల్లో ఉంటే నేను ఈరోజు చిట్కా చెప్తాను చూడండి. వాటర్ బాటిల్లో పోసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టేసుకోండి. చాలామందికి మా దగ్గర స్ప్రేస్ ఉండవండి అంటారు కదా, వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. చక్కగా హెయిర్ అంతా కూడా పార్టీషన్స్ తీసుకొని అంత కుదుళ్ళలోకి వెళ్ళేలాగా ఇది హెయిర్కి అప్లై చేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే మసాజ్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇటువంటి రోజ్మేరీ వాటర్కి కానీ ఫస్ట్ మసాజ్ అనేది కంపల్సరిగా ఉండాలి. రోజ్మేరీ వాటర్ అండి చెప్పాను కదా మీకు, బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దాని ఫ్లేవర్ కూడా మన మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. జుట్టుని ఎప్పుడైనా సరే ఇట్లాగా నేను యాక్చువల్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా కంపల్సరిగా మసాజ్ అయితే చేయండి. అండ్ ఇంకోటి చెప్తాను చూడండి, నేను యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఫాలికల్స్ నుంచి మన జుట్టు వెంట్రుక అనేది చాలా బాగా గట్టిపడుతుంది అన్నమాట. నేను పార్లర్లో నేర్చుకున్నప్పుడు అక్కడ కొన్ని మసాజ్ టెక్నిక్స్లో ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. చూడండి, హెయిర్కి ఆయిల్ అప్లికేషన్ జరిగిన ఏదైనా సరే ఇట్లా కొంచెం సేపు అక్కడ రబ్ చేయండి. అక్కడ హీట్ అనేది కొద్దిగా లైట్గా ప్రొడ్యూస్ అవ్వాలి, సర్క్యులేషన్ బాగా జరగాలన్నమాట. ఇట్లాగా హెయిర్ని మాత్రం బాగా మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. హెయిర్ని మసాజ్ చేయటం వల్ల ఇంకా మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. చక్కగా ఇలా హెయిర్కి అంతా అప్లై చేసుకోండి. అది కొంచెం డ్రై అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి వాటర్ని అప్లై చేసుకోండి. మీ దగ్గర ఎంత వాటర్ అయితే ఉన్నాయో అంత వాటర్ కంప్లీట్ అయిపోయేంత వరకు దాన్ని హెయిర్కి అప్లై చేసుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయింది అనమాట నా హెయిర్ అప్లికేషన్ అనేది. ఇప్పుడు ఆఫ్టర్ నేను హెడ్ బాత్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో నా హెయిర్. ఎస్, హెయిర్ అయితే మాత్రం ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. పార్లర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎలా ఉంటుంది హెయిర్, అంతకు మించి షైనీ ఉంటుంది, అంతకు మించి బౌన్సీ ఉంటుంది, ఎంటిక మందం పెరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ రోజ్మేరీ వాటర్ని కంప్లీట్గా ఒక 41 days ట్రై చెయ్యండి. మనకి రోజ్మేరీ ఎంతో కాస్ట్ ఉండదండి, ఒక 30 rupees అయితే వచ్చేస్తుంది అనమాట. హెయిర్ ఇది నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను, నా హెయిర్ అయితే ఇలా ఉంది. పిల్లలకి కూడా మీరు హెయిర్కి అప్లికేషన్ చేయొచ్చు అనమాట. అసలు హెయిర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసుకున్నాను కదా, నెక్స్ట్ డేకి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మరీ జుట్టు బాగా పొడుగొస్తుందని చెప్పనండి. ఫస్ట్ జుట్టు ఊడటం అనేది ఆగుతుంది, జుట్టు షైనీగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, లేని చోట చిన్న బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఉసిరికాయని ప్రతిరోజు తినండి, జుట్టు ఊడటం అనేది ఆగుతుంది, మన స్కిన్ కూడా చాలా అందంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.